ప్రపంచంలో ప్రతి స్త్రీకి కూడా అదృష్టం లభించదు. కానీ కొంతమంది స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెలుగుతూనే ఉంటారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబానికి అలాగే సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు. అలాంటి స్త్రీలలో కనిపించే 11 ప్రత్యేకమైన లక్షణాలు. ఇక ఈ లక్షణాలు ఎవరి జీవితానికైనా మార్గదర్శకంగా ఉంటాయి. ఇందులో మొట్టమొదటిది ఆత్మవిశ్వాసం. అదృష్టవంతమైన స్త్రీ యొక్క తొలి లక్షణం ఇది. ఆత్మవిశ్వాసం. తాను ఎవరో, ఏం చేయగలదో తను బాగా తెలుసుకుంటుంది. ఈ పరిస్థితుల్లోనూ తానేదో సాధించగలను మరియు అనే నమ్మకంతో ముందుకు వెళుతుంది. ఇది ఆమె అదృష్టాన్ని ఆకర్షించే మొట్టమొదటి మెట్టు. ఇక రెండవది ధైర్యం అలాగే ఓర్పు. అదృష్టం అనేది ఒక్కసారిగా రాదు. దానిని ఆహ్వానించడానికి, ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి ఓర్పుగా నిలబడే ధైర్యం ఎంత అవసరం. ఇక ఈ లక్షణం తనని జీవిత పోరాటంలో బలంగా నిలబెడుతుంది. మూడవది మనస్ఫూర్తిగా క్షమించగలగడం. శక్తి అనేది అతిపెద్ద గుణం. అపరాధించింది తనని కాదు, తన మనస్సు మీద బరువేసిన బాధని విడిచిపెట్టగల స్త్రీ దైవ స్వరూపం. ఈ లక్షణం ఆమెకు శాంతిని, సానుభూతిని అందిస్తుంది. నాలుగవది వినయం అలాగే గర్వం లేని జీవితం. గెలిచిన, ఓడిన, అవమానం ఎదురైన ఎప్పుడు కూడా వినయంగా ఉండే స్త్రీలు అసలైన మహాన్వితురాలు. గర్వం లేని జీవితం ఆమెకు అందరితోనూ అనుబంధాలను ఏర్పరిచే అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది. ఐదవది గమనించే శక్తి అలాగే విషయాలను లోతుగా గ్రహించే తత్వం. అందరూ చూస్తారు, కానీ కొందరు స్త్రీలు మాత్రం గమనిస్తారు. వారి మనసు లోతైన ఆలోచనలకు తావితీస్తుంది. ఈ లక్షణం ఆమెను జీవితంలో ముందుకు చెప్పగలిగిన నిర్ణయాల్లో విజేతగా నిలబెడుతుంది. ఆరవది ఆదరించే గుణం ఉంటే ఇల్లే ఆలయమవుతుంది. ఒక స్త్రీ ప్రేమగా, ఆప్యాయతగా కుటుంబాన్ని చూసుకుంటే ఆమె అదృష్టవంతురాలే కాదు, ఇంటిని కూడా దేవాలయంగా మార్చే శక్తి కలిగినది అవుతుంది. తన ప్రేమే ఇంటికి వెలుగు. ఏడవది తన మనసు మీద నియంత్రణ కలిగి ఉండటం. ఆమె కోపాన్ని, బాధను, హర్షాన్ని తన అభివృద్ధికి మలుచుకోగలిగితే అదృష్టం ఆమె వెంటపడుతుంది. తన మనస్సు మీద తనకు ఆధిక్యం ఉండటం అంటే అది నిజమైన గెలుపు. అర్థమైందనుకుంటా. ఎనిమిదవది ఎవ్వరిని తక్కువ అంచనా వేయని గుణం. అదృష్టవంతురాలు ఎప్పుడు కూడా ఇతరులను గౌరవంతో చూస్తుంది. ప్రతి ఒక్కరూ ఎదగాలనే విశ్వాసం ఆమె గుండెల్లో ఉంటుంది. అందుకే ఆమె చుట్టూ ఉన్న వారికి అభిమానం కలుగుతుంది. తొమ్మిదవది చదువు ఇంకా శిక్షణ పట్ల ప్రేమ. ఆమె నిరంతరం నేర్చుకోవాలనుకుంటుంది. తనను తాను అభివృద్ధి చేసుకోవాలనుకుంటుంది. పుస్తకాలు చదవడం, నూతన విషయాలు గ్రహించడం ఆమెకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది ఆమె అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. పదవది వారిని చూస్తే ఆశ కలుగుతుంది. అలాంటి స్త్రీలను చూసినప్పుడు మనకి మనల్ని మెరుగుపరుచుకోవాలని ఉంటుంది. వారు ఒక ఉత్తేజకర శక్తిగా మారుతారు. ఇది ఆమె ఉన్నతమైన స్థాయికి ఎదిగిన సంకేతం. 11వది అంత నమ్మకం తనపై, ఇంకా భగవంతుడిపై. కష్టాల మధ్యలో కూడా ఇది కూడా తీరిపోతుంది అనే నమ్మకంతో నిలబడే ఆమె నిజంగా అదృష్టం తెచ్చుకున్నది. ఈ నమ్మకం ఆమెను జీవితంలో ఎక్కడ కూడా పడిపోనీయక తిరిగి లేవగలిగే శక్తినిస్తుంది. ఒక స్త్రీ అదృష్టవంతురాలు కావాలంటే
ఈ లక్షణాలు ఆమెలో ఉండాలి. ఇవి సహజంగా రావు, అలవాటుతో ఏర్పడతాయి. కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఆమె జీవితం వెలుగుల్లోకి ప్రయాణిస్తుంది. అది కుటుంబానికి వెలుగు, సమాజానికి మార్గదర్శనం, తనలో తలదన్నే శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ప్రతి స్త్రీలోనూ ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కానీ అవి వికసించాలి అంటే నమ్మకంతో, ప్రేమతో, పట్టుదలతో జీవించాలి. అర్థమైందనుకుంటా. ఈ 11 లక్షణాలున్న స్త్రీ ఎక్కడ ఉన్నా, గ్రామంలో అయినా, పట్టణంలో అయినా ఆమె చుట్టూ ఉన్న వాతావరణమే మారిపోతుంది. ఎందుకంటే ఆమె ఒత్తిడిగా ఉండదు. ఆమె మాటలు నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆమె చూపు ప్రేమను ఇస్తుంది. ఆమె ఎదురు పడక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమె కుటుంబం కూడా ఆమె వల్ల గర్విస్తుంది. ఇక పెళ్ళైతే ఆమెను ఆదర్శంగా చూస్తారు. భర్తకు ఆమె ఒత్తిడి కాక ఓదార్పుగా అనిపిస్తుంది. సమాజంలో ఆమె ఒక మార్గ దర్శకురాలిగా నిలుస్తుంది. అదృష్టం అనేది గాలి కాదు, అది ఆత్మ గౌరవంతో కూడిన ఓ ఉషోదయం. అదృష్టం అనేది కేవలం ఎవరికైనా యాదృచ్ఛికంగా కలిగేది కాదు. అది తనుగా వచ్చేది కాదు. దానిని మనమే నిర్మించుకోవాలి. ముందు చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా జీవితంలో అలవర్చుకుంటే అదృష్టం మనవంతవుతుంది. అలా చూసినప్పుడు ఒక స్త్రీ బలంగా మారుతుంది. బలమైన మహిళ ఒక కుటుంబాన్ని మార్చగలదు. ఒక కుటుంబం మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే మన దేశానికి వెలుగు. అలా ఒక స్త్రీ అయిన ఉన్నత స్థాయికి చేరడం అనేది దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. ప్రతి స్త్రీకి కూడా ఇది ఒక పిలుపు. మీ శక్తిని గుర్తించండి. మీరు ఎవరినైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ లోపల దాగిన ఆ మహాశక్తిని గమనించండి. మీరు కూడా ఈ లక్షణాలను అలవర్చుకుంటే మీ జీవితం దారిని మలుపు తిప్పుకుంటుంది. ఈ లక్షణాలు మీకు సంపదను, శాంతిని, గౌరవాన్ని మాత్రమే కాదు, అసలైన సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఒక కుటుంబానికి వెలుగు ఇవ్వగలరు. మీ నడకే బహుళ మందికి మార్గమవుతుంది. మీ మాటే ఒక శక్తిగా మారుతుంది. అర్థమైందనుకుంటా.